కార్తీక మాసం నేపథ్యంలో దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యం నిష్పత్తులకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దర్శనం సంబంధించి కొన్ని ఆటంకాలు ఏరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టయితే సుదూర ప్రాంతాల నుంచే తమకు ఇలాంటిది అవస్థలు ఉన్నాయని చెప్పి భక్తులు అయితే చెప్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత గత 2-3 నుంచి బాగా పెరిగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఉదయం పూట పాల వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు వాహనదారులు తప్పనిసరిగా అంటే లైట్లు వేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే పొగమంచు ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకోవైపు ఇటు పాల వ్యాపారులే కాదు, మరోవైపు ఇటు పేపర్ బాయ్సే కాదు, మార్నింగ్ పూట వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉదయం ఎండ వచ్చిన తర్వాత రావాలని, లేకుంటే మాత్రం వృద్ధులకు కొద్ది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్లు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ గత వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇటు వృద్ధులు పిల్లలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా బయటికి అత్యవసరమైతేనే వెళ్ళాలి, లేకుంటే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అయితే వెళ్ళాల్సి వస్తే మాత్రం ఉన్ని దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది. చేతులకు గ్లౌజులు కావచ్చు, మంకీ క్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలని చెప్పి డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇంకా 2-3 రోజులు ఈ చలి తీవ్రత బాగా ఉంటుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా